ఐఎమ్ రియలీ సారీ. ఐ నో చాలా లేట్ అయిపోయిందని చెప్పి. నేను ఉన్న చోట ఇంటర్నెట్ లేదు. సో చూడటం కుదరలేదు, చేయటం కుదరలేదు. ఇంకా అప్లోడ్ ఇంకా అసలు చూడటం కుదరనప్పుడు ఇంక రెస్ట్ అన్ని దాని మీద డిపెండెంట్ కాబట్టి ఇంక కుదరలా. సో ఇప్పుడే కుదిరింది. నాకు తెలిసి ఎవరు చూడరు అని చెప్పి నా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయని. బట్ ఏంటంటే ఎపిసోడ్ ఆ రివ్యూస్ ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ మిస్ అవద్దని. సో దానికోసం ఎఫర్ట్స్ ఏమంటే మేబీ 3-4 మంది చూస్తారేమో. ఎవరైతే చూస్తారో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చూసే వాళ్ళకి ఆ కంటిన్యూషన్ మిస్ అవద్దు. పక్కన హైదరాబాద్ మ్యాచ్ కూడా వస్తుంది, ఐ అండర్స్టాండ్. సో బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకొక రోజు 2 రోజులు ఇక్కడ కొంచెం వర్క్లు ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రీ అయిపోయి మనం ఆ రిధంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సరే, తొందరగా రివ్యూ చెప్పేసుకుందాం అర్జెంట్గా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. నీతు గారికి ఏమైందన్నది నాకు అర్థం కావట్లా. నీతు గారు చాలా సహనంతో చాలా ఇదిగా డీల్ చేస్తారు. ఇప్పుడు ఆవిడే నటరాజ్ 2.2 అయిపోయిన అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ మేడం ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారు, నటరాజ్ మాస్టర్ గారికి అర్థం కావట్లేదు. నటరాజ్ మాస్టర్ గారి స్ట్రాటజీ మేడంకి అర్థం కావట్లేదు. సమ్ గ్యాప్ అయితే ఉంది. ఆవిడ స్ట్రాటజీ ఈయనకి ఏం స్ట్రాటజీ ఆయనకి డీటెయిల్గా మాట్లాడదాం. కళ్యాణ్కి గేమ్ మీద ఇంట్రెస్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఏదేదో చెప్తున్నాడు. సో 1 by 1 ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. మీరు ఎవరైతే చూస్తున్నారో అడగాలంటే కూడా ఇదిగా ఉంది, కానీ లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. రియల్ సారీ అగైన్. సో అండ్ అగైన్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. సరే, సో నూకరాజు థ్యాంక్స్ చెప్తున్నాడు సంధ్య వాళ్ళకి. సో నాకు తెలిసి అందరికి చెప్పుంటాడు, ఎందుకంటే అనానమస్గా అందరూ కలిసి ఆయన్ని ఆ ఎలిమినేషన్ రౌండ్ నుంచి బయట తీసుకొచ్చారు కాబట్టి. ఇక్కడ నీతు అండ్ నటరాజ్ గారు ఆ డోర్ దగ్గర ఎంట్రన్స్లో నుంచి మాట్లాడుకుంటున్నారు. నీతు గారు అడుగుతాం, ఒక క్లారిటీ ఇవ్వు, ఫిజికల్ గేమ్స్ ఉంటాయని చెప్పారా అంటే ఈ టీం మనకి ఏదైనా డీల్ చేసేటప్పుడు ఫిజికల్ గేమ్స్ ఉంటాయని చెప్పారా అంటే మాస్టర్ గారు నాకు చెప్పలేదు అన్నారు. మరి ఫిజికల్ గేమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకుంది ఆ క్లారిటీ ఉంటుంది అని చెప్పి. ఈ షో జరుగుతున్నప్పుడు ఇందులో ఫిజికల్ గేమ్స్ ఉండకుండా ఉండవు. ఒకవేళ మనం ఆడలేము అనుకుంటే మనం అడగాల్సింది అట్లీస్ట్ మేడంకి ఏదైనా అలాంటిది ఉంటే. సో నేను ఆడలేదు కదా, చిన్నపిల్లల వాళ్ళ అమ్మటే పడలేదు కదా, నాకు ఇంజరీ అయితే నాకు భయం వేస్తుంది కదా, అది నేను చెప్పండి. ఆవిడలో ఉన్న భయాలు ఆవిడ చెప్తున్నారు. దీన్ని ఎలా మోల్డ్ చేయాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు ఆవిడ ఓడిపోయిందానికి రీజన్లు ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది. డే 1 నుంచి అదే జరుగుతుంది, ఫిజికల్ గేమ్స్ జరుగుతుంది. అయినా ఈ షోలో ఫిజికల్ గేమ్స్ ఉండవని ఎందుకు అనుకున్నారు నాకు అర్థం కాదు. మనకే షో ఏంటి, ఫార్మాట్ ఏంటి, మనతో ఎవరు మాట్లాడిపోతే మనమే చెప్పుకున్నాం. ఇందులో టాస్క్లు ఉంటాయి, బిగ్ బాస్ లాగే ఉంటుంది, మరో బిగ్ బాస్ లా ఉంటుంది, వండుకోటాలు లాంటివి ఉండవు, రెస్ట్ అన్ని యాస్టీస్ ఉంటాయి అని చెప్పి మనకి అసలు నాకు ఆ టీంకి నా సంబంధం ఉంది. నాతో ఎవరు మాట్లాడలేదు. ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ గేమ్స్ అంతే కదా. ఏముంటుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే. ఇంకా సరే, నటరాజ్ మాస్టర్ గారు నువ్వు ఎందుకని ఏదో అక్కడ అన్నారబ్బా, ఎందుకు ఇలా చేసావు ఏది అంటే, నీతు గారేమో మాట్లాడే మూడ్ నాకు లేదు, నేను తర్వాత చెప్తానంటే నువ్వు ఇంకా నీకు అంజలి గారికి తేడా ఏముందన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ. సో నీతో మాట్లాడలేదు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అంటున్నారు నటరాజ్ గారు. వెయ్యరని చెప్పా కదా. సో వీళ్ళందరూ వేస్తారనుకున్నావా ఏంటంటే ఓట్స్ కోసం వెళ్ళి అడిగారా, మాకు ఓటు వేయండి అని అడిగారా, సో దాని గురించి అంటున్నారా, ఓటేయమని అడిగారు ఏంటి అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో వెయ్యరని తెలుసు కదా అని చెప్పి. ఇప్పుడు అంజలి నిజంగా నిన్న ఓటింగ్ కరెక్ట్గానే జరిగిందని నా ఒపీనియన్. ఇప్పుడు అంజలి గారికి, సిద్ధు అండ్ సోనియా గారికి మంచి పేరు ఉంది, మంచి బాండింగ్ ఉంది. వాళ్ళందరూ ఒక పేర్లో బిహేవ్ చేస్తారు, ఒక గ్రూప్ వాళ్ళే వేయలేదు. ఎందుకంటే న్యాయం కాదు. నూకరాజ్ అంత ఆడిన తర్వాత ఒక్క నిమిషం మధ్యలో ఆఫీస్ కాల్ వచ్చింది. ఇప్పుడు నేను అక్కడ ఏం చెప్పాను, ఎక్కడ ఆపాను కూడా నాకు గుర్తులేదు, కానీ పాయింట్ ఓటింగ్ కోసం మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. సరే, అక్కడ కట్ చేద్దాం. కానీ నీతు గారు నా బాధ ఏంటంటే, ఇలా బాధ జానుబానికి ఎంత లేపుతున్నారు, నేను ఫీల్ అవుతున్నా. అరే వాళ్ళని లేపితే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు వాళ్ళందరికీ సమానమే కదా. మిగతా పేర్స్ అన్ని పేర్స్ ఫీల్ అవుతున్నాయా? మిగతా 7 జంటలు ఫీల్ అవుతున్నాయా? ఎందుకు ఫీల్ అవుతున్నారు? సపరేట్గా మీరే ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంత పర్సనల్గా తీసుకున్నారు నాకు అర్థం కావట్లా. మీరు ఓడిపోయారనా, వాళ్ళు గెలిచారనా, అసలు మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? గొడవలు అక్కడ అందరికీ ఎవరో ఒకరితో గొడవలు ఉన్నాయి, ఏదో మాట అనుకోవటం అలాంటివి ఉన్నాయి. ఎందుకు ఇంత ఇదిగా తీసుకుని అర్థం కావట్లేదు. సేవకుడు అయితే సరే నేను రెడీ అంటే నటరాజ్ మాస్టర్ నేను ఎందుకు చేస్తాను, చేయొద్దు అంటే నీతో చేద్దాం, చెయ్యాలి. ఎట్లా చేయాలంటే మన పాయింట్స్ పోకూడదు అన్నది ఆవిడ ఉద్దేశం యాక్చువల్గా. ఈ ఎంటైర్ దీని మీద సేవకుడు చేస్తే మన పాయింట్స్ లాక్కోరు, స్వాప్ చేయరు అని చెప్తున్నారు. స్వాప్ అన్నది నాకు అర్థం కాలేదు, కానీ పాయింట్స్ లాక్కోరు. సో బాండ్ గ్రేడ్స్ పోవు. వీళ్ళందరూ చాలామంది మీరు గమనిస్తే సేవకుడిగా చేయడానికి ఎగబడుతున్నారు. ఎందుకంటే సేవకుడిగా చేస్తే స్కోప్ వస్తుంది. మ్యాన్షన్ మార్క్స్ అని చెప్పి ఉన్నాయి 30 మార్కులు, వీళ్ళ బాండింగ్ 20 మార్కులు 50లో. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది, ఈ 50 మార్క్స్ ఎలా ఇస్తున్నారని చెప్పి. వాళ్ళకి ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వచ్చింది, మనకి వచ్చింది. 50 మార్క్స్లో 20 మార్క్స్ వీళ్ళ బాండింగ్ ఇస్తున్నారు. బాండింగ్ అంటే ఏంటి? చేతులు పట్టుకోవటం, ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు ఏం చేయాలని గెస్ చేయటం, అదే పెయింటింగ్స్ వేసారు కదా మన గిఫ్ట్లు, అది గెస్ చేయటం, అది ప్రాపర్గా చేస్తే 20కి 20 ఇస్తున్నారు. మిగతా 30 ఏంటి అంటే మ్యాన్షన్లో ఉన్న వాళ్ళ బిహేవియర్కి, అంటే మిగతా పేర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, టాస్క్ పర్ఫార్మెన్స్ ఏంటి, వాటి ప్రకారం మిగతా 30 మార్కులు అది. సో ఇక్కడ ఏంటంటే స్కోప్ వస్తుంది. సేవకులు చేస్తే మ్యాన్షన్లో ఈ అన్నం వచ్చినప్పుడు అందరినీ పిలవటం, లేదంటే టేబుల్స్ క్లీన్ చేయటం, చేయించడం, మాట్లాడటం, సేవ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే 30కి 30 వచ్చే ఛాన్స్ ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. అందుకని కొంతమంది నిలబడుతుందని నాకు అనిపించింది దీనికోసం.
నెక్స్ట్ నీతి గారు వచ్చావు ఆడావంటే పర్ఫెక్ట్ గాడు, లేదంటే మాత్రం వెళ్ళిపోదాం అన్నట్టు చెప్తాను అనమాట. చేద్దాం, ఒకవేళ వాళ్ళు కనుక మనం సేవకులుగా మనం చేద్దాం, లేదు అంటే వాళ్ళకే బ్యాడ్ అవుతుంది, మనకేదైనా ఎక్కువ ఎక్స్ట్రాగా ట్రీట్ చేస్తాయని చెప్పి. ఏంటంటే ఇప్పుడు ఒళ్ళు నొక్కమని చెప్పి అని చెప్పాను, ఒక పెద్ద మనిషిని ఒళ్ళు నొక్కమంటారని చెప్పి వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. వాళ్ళు అంత మరీ అంత చిన్నోళ్ళుగా చిన్న చూపు చూసి నటరాజ్ మాస్టర్ గారు మనం తొక్కేద్దాం, మన ఒళ్ళు నొక్కు నా కాళ్ళు నొక్కు అని అనరు కదా. సో వీళ్ళు రాంగ్గా థింక్ చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళకే బ్యాడ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఎటుపోద్దో తెలియట్లేదు గేమ్. నెక్స్ట్ జాను గారు వాళ్ళు మాట్లాడుకున్నారు, గేమ్ ఆడుతున్నావు పడుకున్నావు లేచినావు అంటున్నారేంటి చిన్ను, నాకు అర్థం కావట్లేదు. సో మనం గేమ్ ఆడుతున్నాం కదా, అది వదిలేసి పడుకున్నావు లేచినావు అంటున్నారేంటి అని చెప్పి ఆవిడ. జాను భాను గారి ప్లేస్లో ఉంటే, జాను గారి ప్లేస్లో నిజంగా ఆ వీకెండ్ ఎపిసోడ్కి చాలా హట్ అవుతారు వాళ్ళు అన్న మాటలకి. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడలేదు కానీ హట్టింగ్ అయితే ఉంటుంది. సో 3 వారాలు ఏడే ఉన్నాం అంటే ఈ డామ్ రూమ్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం అని చెప్పి, సో ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నారా, మనకి ఏది గోల్డెన్ కప్ ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నారా, వాళ్ళు లాస్ట్లో ఉన్నందుకు ఫీల్ అవుతున్నారా? కానీ అందరి ముందు చాలా బాధేసింది అట్లా మాట్లాడుతుంటే. ఇందా చెప్పింది అదే, తింటారు పంటారు లేస్తారు అంటే ఏంటది, అలా చేసిన వాళ్ళకి సన్మానం చేస్తున్నారంటే ఎలాగా? సో అలాగే నేను నా తగ్గ గేమ్స్ వేస్తే నేను చూపిస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు అని చెప్పి. సో ఎందుకు మనం ఏం చేసాం, మనకి చేయటం వల్ల వీళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే భానుగారేమో చిన్ను సింపుల్ ఛాలెంజెస్ కరెక్ట్గా ఆడి పిచ్చి బిహేవియర్ చేయకుండా ఉండుంటే 45 ఇస్తారు. ఇప్పుడు 30 ఇచ్చారా కూడా చాలా మంచిగా ఇచ్చినట్టే. నేను భానుతో ఏకీవేస్తాను, 30 ఇచ్చిన మాస్టర్కి మంచిగా ఇచ్చినట్టే. ఎందుకంటే 5 మార్కులు ఇచ్చారు కళ్యాణ్కి. మరి ఏది సంధ్య మీద వెళ్ళినందుకు, సంధ్య గారి మీదకి వెళ్ళినందుకు. మరి కళ్యాణ్ గారికి 5 ఇస్తే నటరాజ్ మాస్టర్ గారు దొంగలను ఇష్టం వచ్చినట్టు కొట్టేసి అక్కడ వాళ్ళని బ్లేమ్ చేసి, శివ కోసం ఇలా చేస్తారని బ్లేమ్ చేసి, జడ్జెస్ని బ్లేమ్ చేసి, అక్కడ ఉన్న క్రూని బ్లేమ్ చేస్తే ఆయనకి ఎందుకు వేయాలి? బట్ స్టిల్ ఇచ్చారు మంచి మార్కులే కదా. మనకెవరు సపోర్ట్ చేశారు బ్లాక్ రోజ్ ఇచ్చినప్పుడు, మనకెవరైనా చేశారంటే సో అడగలేదు. ఇప్పుడు సన్మానం చేస్తే మాత్రం ఎందుకు అని చెప్పి ఇంకొకటి చెప్పాడు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు వీళ్ళకి ఇలా ఇవ్వటం ఏంటి, ఇలా రావటం ఏంటి అని చెప్పి. ఇది భాను మాట్లాడిన ఈ మాటలో చాలా అర్థాలు వస్తాయి. వీళ్ళు తక్కువ అంటే ఏ విధంగా, ఇది వీకెండ్లో వస్తుంది నాకు తెలిసి. ఏ విధంగా ఆర్టిస్టుల పరంగా వీళ్ళు తక్కువ, లేదంటే ఎక్స్పీరియన్స్ పరంగా వీళ్ళు తక్కువ, లేదంటే ఇంకా చాలా అంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి బయట సొసైటీలోవి, దాని పరంగా తక్కువ. ఏ ఉద్దేశంతో అన్నారు, ఏ ఉద్దేశం నాకు తెలిసి ఆర్టిస్టుల పరంగా అనుకున్న, ఆర్టిస్టుల పరంగా వీళ్ళు తక్కువ వాళ్ళు, లేదంటే గేమ్ పరంగా తక్కువ అయితే అనుకోవట్లేదు, గేమ్ పరంగా గట్టిగా అయినట్టు కదా, అలా ఏమని అన్నారా? సో ఈ వీకెండ్ ఇది క్లారిఫికేషన్ అడగాలి, ఎందుకు ఏమనుకుంటున్నాడు భాను అని చెప్పి. అయితే జాను భాను గారికి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. అంటే బయట ఉన్నారు కదా అందరూ, ఎవరైనా జాను భాను గారు తరపున చూసినా, వాళ్ళు చూసినా, వాళ్ళ ఫ్యాన్స్ చూసినా వాళ్ళకు మాట చెప్పండి, ఏంటంటే అర్జెంటుగా వాళ్ళని పిఆర్ టీవీని పెట్టుకోమని చెప్పండి. రాబోయే రోజుల్లో వచ్చే ఎపిసోడ్స్లో వాళ్ళకి అది యూజ్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, ఎందుకు అన్నది నేను ఇప్పుడు చెప్పలేను, అది నా అనాలిసిస్ రైట్ అవచ్చు రాంగ్ అవచ్చు, బట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి అవసరం. ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్ గారు వర్సెస్ జాను భాను ఇది కనుక సాల్వ్ అవ్వకపోతే, అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళకి ఫర్దర్గా ఏదైనా గొడవలు ఏదైనా జరుగుంటే, ఆ సినారీ జరుగుంటే వీళ్ళకి ఒక పిఆర్ టీం అవసరం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత వాళ్ళకి అర్థమై ఉంటుంది అట్లీస్ట్. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. నోకరాజు గారు నీతు గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. నీతు గారు, నా బాధ ఏంటంటే ఎంత తిరిగా మనం ఎంత ఎంటర్టైన్ చేసాం హౌస్ మొత్తం, కానీ 30 మార్క్స్ ఏంటి నేను ఫీల్ అవుతున్నా. అంటే మీరు తిరిగారు, మీరు ఎంటర్టైన్ చేశారు రైటే, కానీ మాస్టర్ గారి బిహేవియర్, మాస్టర్ గారి మాటలు, మాస్టర్ గారి టీంని బ్లేమ్ చేయటం, ప్రేమ గురిని అట్ట చూడటం, అవన్నీ ఏంటి, అవన్నీ రాంగ్ కదా. వాటికి ఎట్లా ఇస్తారు మార్కులు? ఇక్కడ మీరు అనుకోవచ్చు చిన్నదాన్ని తీసేస్తున్నారు ఆ మార్కులు అంటే, ఈ హౌస్లో పెద్దగా ఏం జరగట్లా, జరిగిన వాటిల్లో పెద్ద విషయాలు ఏంటి అన్న దాని మీద వాళ్ళకి మార్క్స్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన వాటిల్లో 2 పెద్దవి, నటరాజ్ మాస్టర్ గారు దొంగలను కొట్టేసి, ఆ లాక్స్ని కొట్టేసి వాళ్ళని బ్లేమ్ చేయటం, కళ్యాణ్ మీదకి వెళ్ళటం, అంతే అయ్యే పెద్దవి. మిగతావన్నీ చిన్న చిన్నవి ఏం జరిగినా కూడా వాటి మరి తీయాలి కదా. నోకరాజు ఏంటంటే నీకు ఒకటే చెప్తున్నాక, కూర్చోబెట్టి మోటివేట్ చెయ్యి, ఏమీ లేదు, ఒక 50 బాండ్ క్రెడిట్స్ కొడితే మొత్తం మారిపోద్ది, మోటివేషన్ వచ్చేసిందంటే. నీతి గారు, నేను చిన్నపిల్లలు ఆడలేను, నాకు భయం అది అంటే, నోకరాజు గారు ఏమన్నారంటే, మాస్టర్ గారు ఫస్ట్ 2 వీక్స్లో టాప్లో ఉండటం వల్ల ఇప్పుడు ఇలా కింద పట్టడం వల్ల అలా ఉంది, ఒక్కసారి మీరు అవ్వండి, సో మీకే ఇంకా వస్తుంది, అలాగే 100% ఈ వారం మీరు గెలుస్తారు అని చెప్పి. మాస్టర్ గారు గెలిచినట్టున్నారు, అందుకని ఫినాల్ దాకా పోయినట్టున్నారు, కానీ గెలిచి ఉంటారు, గెలవకుండా ఉండరులేండి, తెలియదు. ఇప్పుడు ఆ లీక్స్ రావడం వల్ల కొంచెం నేను ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరిగి, నేను చాలా విషయాలు మీకు చెప్పలేదు, కొన్ని జరిగినాయి కొన్ని జరగట్లేదు, కాబట్టి నాకు ఇంకా టెన్షన్ ఉంటుంది ఎపిసోడ్స్ వస్తుంటే. జాను గారు, సోనియా గారు అండ్ సంధ్య గారు వీళ్ళు ముగ్గురు. సోనియా గారు చెప్తారు, మ్యాన్షన్లో ఉన్న వాళ్ళ రివ్యూ పట్టుకుంటే, అంటే అది చెప్తుంది నేను చెప్తున్నానంటే, వీళ్ళు పడుకోవటం, జాను గారు పడుకోవటం అనేది ఖచ్చితంగా జరిగింది హౌస్లో, అందుకని వాళ్ళందరూ చెప్తున్నారు, లేదంటే ఎవరో ఒకరు స్టాండ్ తీసుకున్నారు, జరిగింది. హౌస్లో పడుకోకూడదని రూల్ ఉందా అంటే ఉంది, రూల్ బుక్లో రూల్ ఉంది, ఈ రూల్ బుక్లో కూడా హౌస్లో పడుకోకూడదని ఉంది. కాకపోతే ఏంటంటే అది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ కాంటెంట్ 1 అవర్కి సరిపడి వచ్చేస్తుంది, ఇంకెక్కువే వస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 45 నిమిషాల ఎపిసోడ్ కూడా కాదు, 55 నిమిషాలు 60 నిమిషాల ఎపిసోడ్లు వస్తున్నాయి, లైవ్ లేదు. సో ఎందుకంటే ఇంకా అందుకని అవన్నీ హైలైట్ చేయట్లే వాళ్ళు.
ఈ పడుకోవటాలు ఇవన్నీ. సో దానికోసమే మనకు తెలియట్లేదు కానీ పడుకుంటున్నారు, రూల్ ఉంది పడుకోకూడదు అని చెప్పి. సంధ్య గారు మీరు కపుల్గా ఏదైతే చేస్తున్నారో అంటే కరెక్ట్గా ఉంటున్నారు లేదా, ఎవరైతే మిగతా వాళ్ళు రేస్ చేస్తారో నాకు అలా అనిపించాల. సో మీరు బాగానే ఉన్నారు అని చెప్పి. బట్ ఈ పడుకోవటం అన్నది సోనియా ఉందంటే మీ వాళ్ళ స్టేజ్ మీద చెప్పారు, మేము చెప్పలేదు, అంతే తేడా ఉంది. సో తినేమన్నారంటే ఈ వీక్ మొత్తం కామ్గా ఉండి అన్నీ చూసుకుంటాను అన్నట్టు జాను గారు అన్నారు. చూడాలి ఏం చేస్తారేంటి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు మాట్లాడుకున్నారు. నాకు యూటర్న్ ఇచ్చారు, తనకి స్ట్రైట్ ఇచ్చారు, తనకి ఇచ్చినందుకు హ్యాపీయే, కానీ నా ఒక్కడి వల్ల ఇద్దరికి 30లో 5 అంటే అది కరెక్ట్ కాదు అన్నట్టు అనమాట. సో 30 మార్కులు 5 మార్కులు ఇచ్చారంటే యాక్చువల్గా ఏంటంటే నా ఒక్కడి వల్ల తిన కష్టం అంటే ఇక్కడ మీ ఇద్దరు కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. పేర్స్ అందరూ మీ ఇద్దరు ఒక జోడి. ఎవరు తప్పు చేసినా ఇద్దరికి బ్యాడ్ అవుతుంది, ఎవరు ఒకరు టాస్క్ గెలిచినా ఇద్దరికి పాయింట్స్ వస్తాయి. ఇట్స్ సింపుల్ థియరీ. సో ఆవిడ గెలిచారు, వాసంతి గారు గెలిచారు, 50 పాయింట్లు ఇద్దరికి వచ్చినాయి కదా. మీరు తప్పు చేస్తే ఇద్దరికి కట్ అవుతాయి. ఇది ఇంత సింపుల్ లాజిక్ ఎందుకు అర్థం కాదు. దీనికి కారణం ఎవరు తెలుసా? అనిల్ గారు. ఒకరికి యూటర్న్ ఇచ్చి ఒకరికి స్ట్రైట్ ఇచ్చి రాంగ్. అది పెయిర్గా నిన్న కూడా చెప్పాను, అది పెయిర్గా ఇవ్వాలి. మీరు ఏది ఇచ్చినా యూటర్న్ ఇచ్చినా స్ట్రైట్ ఇచ్చినా ఫార్మ్ డెసిషన్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరికి యూటర్న్ ఇవ్వాలి. ఇస్తే నా రియలైజేషన్ అర్థమైంది. వేరే పేరు మీదకి వాళ్ళిద్దరు కూడా పట్టడం వేరే విషయం, వేరే పేరు మీదకి వెళ్ళేది ఏంటి అని. గేమ్ పరంగా ఇస్తే లేదు, స్ట్రైట్ ఇచ్చారు, నువ్వు టాస్క్ పరంగా ఇస్తున్నావు అంటే స్ట్రైట్ ఇవ్వాలి ఇద్దరికి, అంతే సింపుల్. నెక్స్ట్ బాండ్ క్రెడిట్స్ కట్ చేసేయాలి అంతే. కానీ స్ట్రైట్ ఇచ్చి బాండ్ క్రెడిట్స్ కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అక్కడ ఇది వస్తుంది. సో అక్కడ 2 ఇవ్వటం అన్నది సేఫ్ గేమ్ అన్నట్టు జడ్జెస్ టు బి ఫ్రాంక్ చెప్పాలి. ఇప్పుడు దానివల్ల ఇక్కడ వీళ్ళిద్దరికి ఇప్పుడు లేనిపోని బ్లేమింగ్, అదే తను ఇచ్చారు కదా మరి నా ఒక్కదారి కోసం ఎందుకు కట్ చేయటం ఇవన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళే అంటారు. అనవసరం కదా అనిల్ గారికి జడ్జెస్కి ఇదంతా పెంట. వాసంతి గారేమో జస్ట్ మిస్ అయ్యాం, ప్యారడైస్ పక్కన పెట్టేయండి, కానీ ఒక 2nd ప్లేస్ 3rd ప్లేస్ 4th ప్లేస్కి వచ్చేస్తాం కదా, రావాలి 4th ప్లేస్కి వచ్చేసాం అని చెప్పి బాధపడుతున్నాను. అడిగితే అది చాలా రాంగ్. అది ముందు అది యాక్సెప్టెన్స్ లేదు అనిపించింది. చెప్తున్నాను కళ్యాణ్, నా వల్ల తన ఎఫర్ట్స్కి 0 వచ్చింది, అదే నా బాధ అది అని చెప్పి 2 చేతులు పట్టుకొని నేను బుగ్గలు పట్టుకొని సారీ చెప్పానంటే వసంతి గారు కాళ్ళు పట్టుకొని, మేబీ తన కాళ్ళ ఎవరి కాళ్ళ నాకు వాళ్ళ కాళ్ళు అనుకోవట్లేదు నేను. సో లాగబెట్టి కొట్టమన్నాను, దీనికి మించి నేను ఇంకేం చేయాలి సో అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు. రైటే, అది రియలైజేషన్. మిస్టేక్ జరిగింది, కళ్యాణ్ గారు మిస్టేక్ చేశారు, వేరే అమ్మాయి మీదకి వెళ్ళి మిస్టేక్ చేశారు, దానికోసం ఆయన సారీ చెప్పారు, అయిపోయింది. కానీ ఆ మిస్టేక్కి ఏదో ఒక శిక్ష ఉంటుంది కదా, అది 0 పాయింట్స్ అంతే. అది తీసుకోవాలి. ఎస్ నేను మిస్టేక్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నా, చేయనంటే ఎట్లాగా నేను సారీ చెప్పానంటే పోతుంది వెనక్కి. ఆ మ్యాన్షన్లో బిహేవియర్కి చేయాలి కదా. రేపటి నుంచి అందరూ అరిచేసుకొని అన్నీ చేసుకొని సారీ చెప్తే అక్కడ జడ్జెస్ సారీ చెప్పేసావు కదా, సర్లే నీ పాయింట్స్ ఇచ్చేస్తానంటే అవుతుందా? అవ్వదు కదా. తప్పుకి రియలైజేషన్ ఉండాలి, బట్ తప్పుకి పనిష్మెంట్ కూడా ఉండాలి, రెండూ ఉండాలి. ఆ పనిష్మెంట్ చిన్నదా పెద్దదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఈ తప్పుకి మనకున్న రియలైజేషన్ బట్టి తెలుస్తుంది. రియలైజేషన్ కరెక్ట్గా ఉందనుకోండి శిక్ష చిన్నగా ఉంటుంది, రియలైజేషన్ లేదనుకోండి శిక్ష పెద్దగా ఉంటుంది. రియలైజేషన్ ఉంది, సారీ చెప్పాడు కాబట్టి అట్లీస్ట్ ఆవిడ కష్టాన్ని గుర్తించి స్ట్రైట్ ఇచ్చారు. ఇది అర్థం చేసుకోవాలి అంటే టైం పడుతుంది, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా కూర్చోబెట్టి. నెక్స్ట్ వాసంతి గారు అండ్ బిట్టో గారు. సో వాసంతి గారు సారీ చెప్పాడు, బిట్టో అదే చెప్తాను అనమాట, సారీ చెప్పాడు అయినా సరే మాకు 0 ఇచ్చారు అంటే ఇక్కడ ఒకటి జరిగింది. కళ్యాణ్ వెళ్ళిపోతావు అంటే బిట్టాకి అట్లీస్ట్ ఒక అగ్గివరా అంటే, ఎంత మంచిడు అయ్యా బిట్టో నువ్వు, నాకు అర్థం కావట్లేదు. సరేలే. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు అనమాట. మంచిగా అభినయ గారు వాళ్ళు కొత్త వైల్డ్ కార్డ్ ఎవరున్నారో నాకు పేరు గుర్తురావట్లేదు, కొత్త వైల్డ్ కార్డ్ ఎవరున్నారో వాళ్ళు వచ్చారన్నమాట, ఆ జంట వచ్చారు. సో వాళ్ళకి చెప్తున్నారు మంచిగా మాట్లాడుతుంటే ఎవరైనా నమ్మద్దు సరేనా, చాలామంది దొంగలు ఉన్నారు, నెంబర్ 1 కేడీలు ఉన్నారు. ఏంది ఇది? వాళ్ళందరూ మీ తోటి హౌస్మేట్స్, వేరే కపుల్స్, వాళ్ళందరినీ దొంగలు కేడీలు ఏంటిది? వాళ్ళు ఎట్లాగంటే ఒప్పుకుంటారా? అది ఎవరిని ఒక జంటనన్నా 2 జంటలన్నా వాళ్ళు తిరిగి మీరు దొంగలు మీరు కేడీలు ఎందుకు నాకు అర్థమే కావట్లేదు అసలు. ఆయన ట్రిగ్గర్ అయితే ఎవరైనా 1 అవర్ క్యారీ చేస్తారు, 2 అవర్స్ క్యారీ చేస్తారు, మళ్ళీ ఇట్లా రోజులు క్యారీ చేసి ఏది పడితే అది అంటారా? మళ్ళీ లాస్ట్లో వచ్చి ఏంటి నువ్వు ఇలా అంటున్నావు, ఈ జడ్జెస్కి ధైర్యం లేదు, మళ్ళీ ఇలాంటి మాటలు హైలైట్ చేసి మార్కులు కట్ చేసాను, సినిమా లేదులేండి ఇంక వదిలేండి. అభినయక గారు పేరు మాత్రం గుర్తురాట్లే, ఐఎమ్ సారీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఆవిడ యాక్చువల్గా స్టేజ్ ఫస్ట్ షో, ఫస్ట్ ఏదైనా సరే చిన్న టీవీలకు కూడా అలా, ఇదే ఆవిడది ఫస్ట్ది. అందరితో మంచిగా ఉండి మన గేమ్ మేము ఆడాలి, సో మంచిగానే ఉండి ఎవరికి హామ్ చేయకుండా అన్నట్టు. అంటే నటరాజ్ గారు మాకు బెస్ట్ కపుల్ ఇచ్చారు ఫస్ట్ 3 వీక్స్, 3వ వారం తెచ్చారు గేమ్, అదే 3వ వారం దించారు. ఫస్ట్ 2 వీక్స్ ఇచ్చారు, 3వ వారం ఈ 4వ వారం దించారు కిందకి, అదే గేమ్. మీరు అర్థం చేసుకునే లోపల మొత్తం జరిగిపోతుంది. ఫస్ట్ ఎందుకు ఇచ్చారు? మీ బిహేవియర్ అప్పుడు ఎలా ఉంది, మీ ఆడతీరు ఎలా ఉంది, మీ మాడతీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ఆడతీరు ఎలా ఉంది, మీ మాడతీరు ఎలా ఉంది. నాకు ఎందుకో నటరాజ్ మాస్టర్ ఫస్ట్ 3 వీక్స్ యాక్ట్ చేశారు, ఇదే రియాలిటీ అనిపిస్తుంది. మేబీ రాంగ్ అయి ఉండొచ్చు నేను, బట్ అవన్నీ చూస్తుంటే
ఇక్కడ మంచిగా నవ్వుతూ మనిషిని నవ్వుతూ మోసం చేయాలి, అదే కాన్సెప్ట్ ఇదని. ఎవరు మోసం చేశారు? వాళ్ళందరూ ఓట్లు లేదని కోపమా? అక్కడ ఆడే నూకరాజుని వదిలేసి మనకు ఎందుకు ఓట్లు వేస్తారు? ఏం కోపం అర్థం కాల. అది నేను చేయలేను, అందుకే అందరికి ఎనిమి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనే నేమ్ ఉంది. ఏది పడితే అది మాట్లాడేసి దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డే, కానీ అది పాజిటివ్ నెగిటివ్ అంటే మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. నా మనసులో ఇప్పుడు బూతుంది, ఫర్ సపోజ్ ఎవరైనా తిట్టాలి, మా ఫ్రెండ్ని తిట్టాలనుకుని తిట్టేసాను, అది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ అది మంచిదంటే కాదు. అది నా మనసులో ఫీడ్బ్యాక్ ఉంది నా ఫ్రెండ్కి, మామ నువ్వు చేస్తుంది రాంగ్, నువ్వు అలా చేయకు, ఇంకో ఈ పని చెయ్యి అని చెప్పి, అది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం. కానీ అది రైట్ రాంగ్ అంటే అది రైట్. అలా పర్సెప్షన్ చెప్పిందని బట్టి ఉంటుంది. ఏదైనా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్ అది గొప్ప అనుకుంటే గొప్ప కాదు అది. ఇది చాలామంది, మనం కూడా చాలామంది మనలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు మావాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే. మాట్లాడే విషయాన్ని బట్టి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్టా రాంగా అని తెలుస్తుంది. అంతేగాని స్ట్రైట్ ఫార్వర్డ్ అవడం వల్ల ఏది మాట్లాడు మామ స్ట్రైట్ ఫార్వర్డ్ మామ నోటికి వచ్చింది వాగుతాడు మామ అంటారు. డిఫరెన్స్ ఉంది రెండింటికి. అర్థమైంది కదా మీకు? ఎట్టండి మధ్య మధ్యలో ఎట్లా ఆనిముత్యాలు వస్తూ ఉంటాయి, గుర్తుంచుకోవాలి మీరు. సరే ఆవిడ అన్నారు లేదండి నేను తెలివిగా స్మార్ట్గా అంటే, నీతి గారు ఎక్స్పీరియన్స్ చేయండి తెలుస్తుంది కదా అని చెప్పి. నెక్స్ట్ నూకరాజు అండ్ కళ్యాణ్, నూకరాజు ఏడుస్తున్నాడు, చిన్నపిల్ల ఏడవకని చెప్పి నువ్వు ఓదారుస్తున్నాడు, నువ్వు స్ట్రాంగ్, దీనికి ఎట్ అయిపోతా, అక్కడ ఎలిమినేషన్లో నుంచుంటే ఉనికి నీ మాకు అని చెప్పి. అలాగే దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, రేపు గేమ్ ఆడాలంటే ఓవర్కమ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు ఓవర్కమ్ చేసుకోకపోతే రేపు ఆడలేం కదా, ఏడు బాధపడు కానీ ఓవర్కమ్ చేసుకో రేపటికైనా అని చెప్పి ఆయన మంచి మాటలు చెప్పాడు. మెజారిటీ ప్లేసెస్లో నూకరాజు గారు ఎవరికైనా ఏదైనా ఇది జరుగుతూ ఉంటే అక్కడ ఉంటున్నాడు, మీరు గమనిస్తే వాళ్ళకి మంచి సలహాలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తాడు. కానీ కొన్ని సిచ్యువేషన్లో నూకరాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కొన్నిసార్లు అది బ్యాక్ టాక్ లాగా అయిపోతుంది, బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ టాక్ లాగా అయిపోతుంది. బట్ ఇప్పటివరకు నాకు పాజిటివ్గా కనిపించాడు, అన్ని చోట్ల కనిపిస్తే అందరికీ సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం. ఒకటి నూకరాజు, రెండు సోనియా, వీళ్ళందరూ అలా కనిపిస్తూ ఉంటారు నాకు ఎప్పుడు చూసినా. నెక్స్ట్ జాను గారు, చిన్ను అంటే భాను గారు అనమాట. చిన్ను మనం ఏదో తప్పు చేసినట్టు అలా చూస్తున్నారేంటి చిన్ను, మనం డిజర్వ్ చేయమా, ఏదో దొరికినట్టు, ఏదో మనకి ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళకి అని చెప్పి ఆవిడ బాధ. భాను అట్లా చూస్తే మనం ఏం చేయలేం, చూసుకొని అని చెప్పి. ఏమైంది వీడు భాను గారు వచ్చారు, ఏమైంది వీడికి కళ్యాణ్కి మొహం మార్చేశాడు అని చెప్పి నూకరాజు గారు అడుగుతున్నాను. నూకరాజు మిస్ అయింది కదా ఈ గోల్డెన్ కప్లు, సో దానికే అంటే అటు ఆవిడకి జాను గారికి 50-50 వచ్చినాయి, వాసంత్ గారికి 50-50 వచ్చినాయి. బట్ వాళ్ళ గొడవల వల్ల ఇప్పుడు మరి ఆయనకి పోయినాయి కదా, సో దానికోసం అనమాట. అంటే మరి వేరే వాళ్ళ మొహం మీద అలా చూపిస్తే అలాగా అంటే వీళ్ళని అందరూ అలా చూస్తూ ఉంటే ఇది రైట్ కాదు, ఇది రాంగ్. ఇది ఇప్పుడు జాను భాను గారి వల్ల వీళ్ళ క్రెడిట్స్ తగ్గినాయి అంటే తగ్గల. ఇక్కడున్న అద్భుతం ఇదే, ఒక పేరు వల్ల ఇంకో పేరు క్రెడిట్స్ తగ్గినాయి అంటే తగ్గల. అది జడ్జెస్ ఇచ్చినవి, వీళ్ళు ఇచ్చినవి అయితే వేరే విషయం కదా. ఇప్పుడు వీళ్ళని చూసి కోపం తెచ్చుకోవటం, వీళ్ళకి సన్మానం వీళ్ళని చూసి ఇచ్చేయటం కరెక్ట్ కాదు. జడ్జెస్తో పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు పడుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పడుకున్నారు, తప్పది. ఆ తప్పును గుర్తించాల్సింది ఎవరో? జడ్జెస్. ఆ తప్పును గుర్తించి మార్కులు తక్కువ ఇవ్వాల్సింది ఎవరో? జడ్జెస్. వాళ్ళని తిట్టుకోవాలి, వాళ్ళని బ్లేమ్ చేసుకోవాలి. కానీ జాను బాను మీద కోపం చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఇది పాయింట్ మిస్ అయిపోతారు అందరూ అనిపిస్తుంది నాకు. సింపుల్ పాయింట్. శివు ప్రియాంకకి ఇప్పుడు ఏదో టాస్క్ పెట్టారు, ఫేవరేజ్ చేశారు అనుకుందాం, చేశారు అనుకుందాం, ఆ తప్పు పట్టాల్సింది ఎవరిని? టీంని, క్రూని తప్పు పట్టి. కానీ వీళ్ళ మీద కోపం చూపిస్తాం, వీళ్ళని నిర్ణయించుకుంటే రైట్ కాదు కదా. సేమ్ ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లా. ఇది బిగ్ బాస్ కాదు, మనం ఏదో బ్లేమ్ చేయడం వల్ల మనకు ఓట్స్ తగ్గిపోయినాయి అనుకోండి. బ్లేమ్ చేయాల్సింది ఏమన్నా జడ్జెస్, వాళ్ళు ఇస్తున్నారు మీ మధ్యలో ఉన్న బాండింగ్ని బట్టి. వాళ్ళు పడుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేయలేదంటే జడ్జెస్ మిస్టేక్. వాళ్ళ మీద కోపం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, వాళ్ళు 50 వాళ్ళు కొట్టుకున్నారు, పడుకున్నారా, తిన్నారా, తొంగున్నారా, అటు ఇటు తిరిగారా అన్నది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దాన్ని బట్టి జడ్జెస్ ఇష్టం. అంతేగాని ఇప్పుడు మీరు వాళ్ళని హేట్ చేయడం కాదు, జడ్జెస్ నా విషయంలో హేట్ చేయాలి. అర్థమైంది కదా, సింపుల్ థింగ్. షిఫ్ట్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎందుకు షిఫ్ట్ అయిపోయారంటే గోల్డెన్ లాస్ట్ వీక్ చెప్పారు కదా, ప్యారడైజ్ కీ ఇచ్చేస్తే మీరు వెంటనే వెళ్ళిపోవాలి, సీమ్కి చెప్పింది ఇది. సో అందుకని వస్తే తప్పలేదు ఇది, వెళ్ళిపోవటం. అక్కడ ఎవరన్నా వాళ్ళు ఖాళీ చేయాల్సింది, ఎందుకంటే లాస్ట్ వీక్ చెప్పి కీ ఇస్తే అర్థం ఏంటి, మీరు అల్లమనే కదా అని చెప్పి సీమ్కి గట్టిగా చెప్పింది. సో వెళ్ళారు అంతే. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, ఏదైతే ఉంటున్నామో అది ఉండకూడదు. మనిషి నటించాలి, దొంగ తిరుగుడు మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడద్దు, లాక్కోవాలి, అప్పుడే మనిషి గెలుస్తాడు. టుమారో ఆన్వర్డ్స్ నేను భీకరం సృష్టిస్తా, ఎవరితో సిద్ధుతో చెప్తున్నాడు. ఆ టైంలో నాకేం జరిగినా ఐ డోంట్ కేర్, పక్కనోడికి ఏం జరిగినా ఐ డోంట్ కేర్. సో ఏదైతే అదే అయింది, ఐఎమ్ బుల్, నేను ఒక బుల్లులాగా వెళ్ళిపోతానని ఇలాంటి మాటలు మాట్లాడే వల్ల ఎవరిని బెదిరిస్తున్నారు ఏంటి, అక్కడ ఉన్నవారు భయపడుతున్నారు. నిజంగా ఇప్పుడు మీరు అలా మాట్లాడి రేపు ఏదైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అలా మాట్లాడుతుంటే మాకు భయం వేస్తుందని చెప్పి మిగతా వాళ్ళు ఎందుకు రేస్ చేయట్లేదు? కెమెరాకి వెళ్ళి చెప్పాలి కదా, నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడితే మాకు భయం వేస్తుంది, ఆయన ప్రాంతం మేము వాడలేమని.
అట్లా ఎవరైనా మాట్లాడతారా? నేను ఎవడైనా నాకు ఐ డోంట్ కేర్, ఎవడైనా తొక్కుంటూ వెళ్ళిపోతాను, ఏదైనా చేసేస్తాను, ఎద్దులో పొడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటే ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కాల. దీనికి మళ్ళీ విధ్వంసం సృష్టిస్తా, బేకరం సృష్టిస్తా, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏదైనా అయితే జరగదని జరిగితే ఎట్లాగా? స్ట్రెస్ తీసుకోరంటే స్ట్రెస్ ఇస్తా, ఫుల్ స్ట్రెస్ ఇస్తా ఇది అని చెప్పి. ఇక్కడ పాయింట్ ఉంది. నటరాజ్ మాస్టర్ గారు ఫ్యాన్స్ ఎవరన్నా నిన్న కూడా మెసేజ్ ఇచ్చారు, అన్న మా మాస్టర్ గారి వల్లే టీఆర్పీ వస్తుంది అన్న అంటే కరెక్టే, నేను ఒప్పుకుంటా. మాస్టర్ గారి వల్లే టీఆర్పీ వస్తుంది. మాస్టర్ గారిని తిట్టుకుంటానో, మాస్టర్ గారిని సపోర్ట్ చేసుకుంటానో, ఏదో విధంగా చూస్తున్నారు. కానీ దట్ డజంట్ మీన్ ఈజ్ రైట్ కదా. అర్థమైంది డిఫరెన్స్. టీఆర్పీనే కావాలంటే హరీష్ గారిని మళ్ళీ తీసుకొచ్చిన అంతకుమించిన టీఆర్పీ ఇస్తాడు ఆయన. బట్ డజంట్ మీన్ హరీష్ ఈజ్ రైట్ అని కదా. అలాగే టీఆర్పీ రావడం వల్ల ఇప్పుడు ఎవరో కొంతమంది క్యాండిడేట్లు ఉన్నారు బిగ్ బాస్ తీసుకొస్తే లేదు పడితే చేశారనుకోండి టీఆర్పీ వస్తుంది, కానీ కరెక్ట్ కాదు అది. దాన్ని మనం తప్పే పట్టాలి. అది ఫ్యాన్ అయినా ఎవరైనా సరే దాన్ని తప్పు పట్టాలి, ఆ బిహేవియర్ని తప్పు పట్టాలి. ఐ హోప్ ఫర్దర్గా మాస్టర్ గారు చేంజ్ చేసుకున్నారు, గేమ్ మంచిగా ఆడారు, ఆ రెస్పెక్ట్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను. అందుకే నేను ఫినాల్ వరకు వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను. సో నటరాజ్ అండ్ సంధ్య గారు మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ గారు అండ్ సంధ్య గారు, నటరాజ్ మాస్టర్ గారు ఏమన్నారంటే లాస్ట్ బాటమ్ దట్స్ వై షిఫ్ట్. ఇది నాకు అర్థం కాదు, ఆయన షిఫ్ట్ అయ్యానన్నారు అవ్వలేదన్నారు. తర్వాత అర్థమైంది ఆయన షిఫ్ట్ అవనన్నారు ఆ రూమ్కి అని చెప్పి, డామ్ రూమ్కి. దాని తర్వాత వీళ్ళు సేవకులు ఎవరైనా పెట్టుకోవాలంటే నటరాజ్ మాస్టర్ గారిని అనుకుంటున్నారని చెప్పి నోకరాజ్ గారితో డిస్కస్ చేస్తున్నారు. నోకరాజ్ చాలా ఇక్కడ మళ్ళీ తెలివిగా ఉన్నాడు. పెట్టుకోండి మీ ఇష్టం, ఓకే అన్నాడు. పెట్టద్దు అనలేదు, మీరు ఏం చేస్తారు రాంగ్ అనలేదు, వేరే వాళ్ళు చేయడంలో ఏం వాళ్ళు చెప్పిన దానికి ఓకే అన్నట్టు మాట్లాడు. వీళ్ళు ఏంటంటే మా దగ్గరగా ఉంటే మా ప్రేమను చూస్తారు కదా, మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని ఏదో అనుకుంటున్నారు కదా అని చెప్పి. రైట్ మూవా నటరాజ్ మాస్టర్ గారిని సేవకులుగా చేయటం అంటే నాట్ ఎట్ ఆల్ రైట్ మూవ్, ఇట్స్ అ రాంగ్ మూవ్. యాక్చువల్గా వీళ్ళకి రాంగ్ మూవ్ కానీ షోకి రైట్ మూవే. అంటే వీళ్ళకి కూడా రైట్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతుంది నటరాజ్ మాస్టర్ గారు నీతు గారిని ఏదైనా చేద్దాం నెగిటివ్ వేలో అని అనుకుంటే రైట్ మూవ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు నెమ్మదిగా చెప్పి ఆయన ట్రిగ్గర్ చేసి ఆయన చేత గట్టిగా రియాక్షన్ తెచ్చుకోవచ్చు. కానీ వీళ్ళు ఆట ఆడాలనుకోరు. నాకు అది నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. ఆట ఆడాలనుకోవాలి వాళ్ళు. లాస్ట్కి సోనియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాంటి ఆట వద్దనుకున్నారు వాళ్ళు, ప్యాచప్ చేసుకుందాం అనుకున్నారు అలాంటి ఆయనతో ఎందుకని చెప్పి. బట్ ఇక్కడ ఇది అనుకున్న తర్వాత అక్కడ జరిగింది డిస్కషన్ బట్టి నాకు అర్థమైంది ఇక్కడేమో వీళ్ళు కూడా ఏదో గేమ్ ఆడుతున్నారేమో అనిపించింది. కానీ బట్ అక్కడ ఎప్పుడైతే వెనక్కి తగ్గారో అర్థమైపోయింది ఓకే వీళ్ళు వద్దు అనుకుంటున్నారు అని చెప్పి. నీతు గారు ఎలిమినేషన్ అనగానే ప్రశాంతం అయిపోయారు. అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే అందరూ ప్రశాంతం అయిపోయారు. కానీ ఎలిమినేషన్ లేదు అనగానే అందరికీ దడపుట్టింది, పరిగెత్తినాయి కూడా గుండెల్లో అయ్యి చెప్పి. మిగతా వాళ్ళు భయపడ్డారు అది అని చెప్పి అందరూ భయపడ్డారు. నేను నటరాజ్ మాస్టర్ 2.0 అయిపోతాను, మేడం కూడా నటరాజ్ మాస్టర్ 2.0 అయిపోతారు అని చెప్పి. డేంజర్లో ఉన్నావు బేటా నువ్వు, అరే డేంజర్లో ఉన్నావు నువ్వు, సైకోలా తయారయ్యావు అయ్యి అని చెప్పి. అరే నేనైతే నీ జోలికి రానరా, ఫైనల్ టాప్ 5 వెళ్ళాక వస్తానన్నారు. మరి ఇది ఫ్రెండ్షిప్పేగా. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే కలిసాడారు అంటారుగా, మాట్లాడదాం అప్పుడు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. సేఫ్గా మాడుతున్నారు ఒక నలుగురు చెప్పు ఎవరంటే. అందుకే మీరు అన్నారుగా జాను బాను రేసేసారు వాళ్ళ అంటే, మిగతా వాళ్ళు తెలియదు అంటే సంధ్య అండ్ బ్రిట్టో అన్నారు. అరే బ్రిట్టో చాలా మంచోడు అంటే, లేదు ఇక్కడ ఏమంటారంటే బ్రిట్టోకి ఏం తెలియదు అంటే, నీ దగ్గర వైఫ్ని కంట్రోల్ చేసుకోలేడా, వైఫ్కి చెప్పుకోలేడా, అంత బెబ్బెబ్బేనా అని చెప్పి. ఎందుకు అది అలా ఎందుకు కోరుకున్నా నాకు అర్థం కావట్లా. ఏంటో ఇంకో సిచ్యువేషన్ జరిగిద్ది అప్పుడు మేడం అప్పుడు నేను ఇక దీని గురించి అక్కడ మాట్లాడుతాను ఆగండి. నీతి గారు మనతో మంచిగా ఉండాలి ఓకే, కానీ వైఫ్కి చెప్పాలి కదా, ఆయన పెద్దోడు ఆవిడ చిన్నది అంత మాత్రం చెప్పడా. సో ఇది కూడా చెప్పడం లేదు అని చెప్తున్నారు. అంటే ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడుతుంది ఈవిడితో, సంధ్య గారి ఈవిడితో గట్టిగా మాట్లాడటం కానీ ఏదైనా అందుకోసం అని చెప్పి ఇలా అన్నారేమో అనుకుంటున్నారు. నేను చెప్పాను. సో తను వచ్చినంత మాట్లాడి చెప్పాను, వైఫ్ అయినా సరే మీ వైఫ్ అయినా తొక్కుకుంటే ఏమన్నారు, తొక్కుకుంటానే వెళ్ళిపోతానని అన్నారు. తొక్కుంటే వెళ్ళిపోతా టాస్క్లో అని చెప్పారు. నెక్స్ట్ అభినయ్ గారు అమర్ గారు మాట్లాడుకుంటున్నారు, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు పేర్స్ 1 స్టార్ ఇద్దాం జాను బానుకి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్రాక్షన్ బేస్డ్ ఆన్ ఇంట్రాక్షన్ చూసుకుంటే ప్రియాంక అండ్ వీళ్ళు బాగా మాట్లాడారు. సో ఎవరైనా అడిగితే 1 స్టార్ వాళ్ళకి ఇద్దాం అంటే ఇంక ఇదే రైట్ టైం కదా, ఇంకా జడ్జ్ చేయడం ఇంకా చాలా టైం ఉందని చెప్పి మంచి మాట చెప్పారు అభినయ్ గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ స్ట్రాంగ్ అడిగితే ఇద్దాము అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. కానీ మీరు కట్ చేస్తే జాను బాను గారు వీళ్ళకి ఏమి ఇచ్చారు, రూమ్ ఇచ్చారు డామ్లో పడేయకుండా. మరి వాళ్ళు స్టార్ మారిద్దా లేదంటే వాళ్ళు ఆ బిహేవియర్తో ఉంటారా, వాళ్ళు పెట్టే పాయింట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూద్దాం. శివ ప్రియాంక మాట్లాడుకుంటారు నటరాజ్ మాస్టర్ గారి కోసమే. నేను రెస్పెక్ట్ ఇస్తా, ప్రతి గేమ్ అయ్యాక వాళ్ళు మీ సపోర్టెడ్ దమ్ నీతు గారిని వాళ్ళని. హీ టోల్డ్ దట్ ఫేవరబుల్గా జరిగింది, మనకు ఫేవరబుల్గా జరిగింది అని చెప్పి ఎలిమినేషన్ గేమ్లో మంచి పాయింట్ రేస్ చేశాడు శివ చెప్పాలంటే. ఎలిమినేషన్ గేమ్లో మరి నీతు గారు కాలం దృష్టిలో పెట్టుకొని, మరి నీతు గారిని ప్రయత్నం దృష్టిలో పెట్టుకొని చేశారు. మరి అప్పుడు చెప్పచ్చుగా ఇది ఫెయిర్ కాదని, చెప్పలేదు. సూపర్ పాయింట్ ఇది. ఇంక ఇది కనుక బయట పెడితే నటరాజ్ మాస్టర్ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు. ఇదేంటి మరి ఇప్పుడు ఫేవరెటిజం చేసినట్టే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫేవరెటిజం చేశారు జడ్జెస్ అక్కడ. నటరాజ్ మాస్టర్ గారికి ఫేవరెటిజం చేసి అంజలి గారికి అన్యాయం చేసినట్టు ఇన్ఫాక్ట్ చెప్పండి. ఎందుకంటే అంజలి అండ్ పవన్ యాజ్ ఎ యూనిట్ స్ట్రాంగర్ దెన్ నటరాజ్ మాస్టర్ గారు అండ్ నీతు గారు.
కదా. కానీ ఆబ్వియస్లీ వీళ్ళు గెలిచారు, అది వేరే విషయం. కానీ లేదు రూల్స్ మార్చొద్దని చెప్పచ్చు కదని చెప్పారు. ఆయన గేమ్స్ ఓడిపోతున్నారు, ఆయన బాధలో ఉన్నారు, దానికి రీజన్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మనం చెప్పుకుంది వేరే వాళ్ళకి ఇస్తాం, మన గేమ్స్ ఓడిపోతుంది ఎందుకంటే పక్కన వాళ్ళకి ఫేవరెట్ చేశారని. పెట్టిన గేమ్స్ అందరికీ ఒకటే కదా. కిడ్డిష్గా బిహేవ్ చేస్తున్నారు, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు అన్నారు. సో బయట నీతో మేము ఏమన్నారు, ఆడితే నీళ్ళు ఆడాలని చెప్పారు కదా, మరి ఇదేంటి అని చెప్పి వీళ్ళు కూడా ఆయన కోసం మాట్లాడుకున్నారు. వీళ్ళకో బాధ ఉంది, జానీ బాను గారికో బాధ ఉంది, వాళ్ళకి సపరేట్గా నటరాజ్ మాస్టర్ గారికి బాధ, అన్నీ ఇవే ఉన్నాయి నేను చెప్పాలంటే కంప్లైంట్స్. నీతు గారు నటరాజ్ మాస్టర్ గారితో పాయింట్తో కొట్టు ఏం మాట్లాడినా. సో బచ్చా రాజా ఇలాంటివి వద్దు. నటరాజు గారు కెమెరాస్ పెడితే మరి బాగుంటుందా, ఆయన హట్ అయ్యారు, అది తప్పది భాను అలా అంటాం. నేను ఈ రోజైనా సారీ చెప్తాడేమో అనుకున్నా ఆ విషయం మీద, బట్ భాను పాయింట్ చెప్పేప్పటికి మళ్ళీ నాకు అనిపించింది ఓహో దానికోసం అన్నాడా అని చెప్పి. బట్ స్టిల్ అలాగ 100 కెమెరాలు 1000 కెమెరాలు వస్తాను భాను అంటాం రాంగ్ అని అది చెప్పేయాల్సింది అట్లీస్ట్. సరే మీరు అలా చూసారు గట్టి అలా అన్నాను, బట్ ఐఎమ్ సారీ మాస్టర్ దాని ఆ పదం కానీ చెప్పేసి ఉంటే చాలా బాగుండేది, క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి కొద్దిగా ట్రిగ్గర్ అయింది కాబట్టి విషయం, అది చెప్పేస్తే అయిపోద్దాం అనుకుని చెప్పలేదు ఆయన. సరే కెమెరాస్ పెడితే బాగుంటుందా, సరే ఏదైనా సరే మోహటం పడకు, ఎవరైనా సరే తోసి అంజనీ అయినా పవన్ అయినా సరే ఎవరైనా సరే ఎవరిని మోహన పడకు, అందరినీ తోసుకుంటూ వెళ్ళిపో, లాగేసి అవతలకి పడేసి అని చెప్పి మనం ఒకరి కష్టాన్ని లాక్కోవద్దు అని నిజాయితీతో ఉన్నాము. ఇప్పుడు లాగితే పెయిన్ ఎలా ఉంటుందని చెప్పి తెలియాలి. సో మంచిగా ఉన్న వాళ్ళని నిద్ర లేపితే ఎలా ఉంటుందో తెలియాలి. ఇక్కడికి ఎవరి దగ్గర లాక్కున్నారు, ఏం లాక్కున్నారు, ఏం జరిగింది, ఎవరిదైనా పాయింట్స్ లాగేసుకున్నారు, ఏం జరగలే. ఎవరి టాస్క్ వాళ్ళకి వచ్చినాయి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, ఎవరి పాయింట్స్ వాళ్ళకి వచ్చినాయి. వీకెండ్ వచ్చాక వాళ్ళు హౌస్లో చేసిన దాన్ని బట్టి జడ్జెస్ ఇచ్చారు. ఎవరి దగ్గర నుంచి ఎవరు లాగేసుకున్నారు ఇక్కడ. వీళ్ళు ఓడిపోయిన దానికి పక్కన వాళ్ళ మీద రీజన్స్ పెట్టేస్తారు సింపుల్గా. అసలు ఎవరు ఏం చేయలేదు వాళ్ళని. వాళ్ళ బాండ్ క్రియేట్స్ వేరే వాళ్ళ మీద మాత్రం వేరే వాళ్ళ ఎఫెక్ట్ అవ్వాలా, వాళ్ళే ఎఫెక్ట్ చేసుకున్నారు అంతే సింపుల్. సిద్ధు వాళ్ళు మాట్లాడుకున్నారు, సిద్ధు అంజలి గారు అండ్ సోనియా. చిన్న అగ్రెషన్ వల్ల కళ్యాణ్కి 0 వచ్చింది అంటే చిన్న అగ్రెషన్ ఒక్క 2 seconds అనగా అంజలి గారు అలా చేసి ఉండకూడదు. ఇక్కడ నాకు బాగా నచ్చారు అంజలి గారు అండ్ సోనియా ఇద్దరు. వాళ్ళకి అర్థమైంది యాజ్ ఎ ఉమెన్ దే ఫెల్ట్ ఇట్. సిద్ధు యాజ్ ఎ మెన్ హీ ఫెయిల్డ్ అనిపించింది నాకు, అది అర్థం చేసుకోవటంలో, ఆ ఎమోషన్ అర్థం చేసుకోవటంలో. కళ్యాణ్ అలా మీదకి వెళ్ళిన దానికి చిన్న మిస్టేక్ రాంగ్ అది. సోనియా మీదకి వచ్చింటే సిద్ధికి మేబీ అర్థమై ఉండేదేమో. చిన్న అగ్రెషన్ అంజలి గారు అలా చేసి ఉండకూడదు, అది అసలు లేదు, చెప్పిన విధానం రాదు అండ్ చెప్పినా కూడా తీసుకోవటం లేదు. అంటే అంతసేపు సారీ చెప్పాను అనుకుంటున్నాడు కానీ చేసిన తప్పు అంటే దానికి యాక్సెప్టెన్స్ లేదు అని చెప్పి. సోనియా తప్పని మాత్రం రియలైజ్ అవటం లేదని సోనియా చెప్పింది. జడ్జెస్ కూడా అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను ఎందుకు అన్నానంటే అలా చెప్తున్నాడు కానీ నేను రియల్గా ఫీల్ అయ్యాను, అలా చేసి ఉండకూడదని మాత్రం చెప్పట్లేదు. జడ్జెస్ అన్నారు. సో బ్యాచెస్ ఫామ్ చేసుకున్నారు అనగానే సో అంజలి గారి పేరు చెప్పాడు కదా, బ్యాచెస్ ఇక్కడ శివాలకు చెప్పుంటారని చెప్పి. మన ముందు అలా ఉంటాడా, లేడు. మన ముందు మామూలుగా ఉంటాడు, కానీ జడ్జెస్ ముందు మన బ్యాచ్ అన్నాడు అలా. సో దట్ ఈస్ ద గేమ్, ఈజ్ ప్లేయింగ్ గేమ్. ఎందుకు తన గురించి సుని ఏమన్నాడు, ఎందుకు ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడి హైపీయటం, ఆయన దగ్గరికి వెళ్ళి కానీ ఏది కానీ ఆయనకి ఎందుకు హైపీయాలి ఇవ్వద్దు. చేస్తున్నాడు కదా, చూస్తున్నారు కదా అందరూ చూడండి, గ్రూప్ పేరు మాత్రం అసలు ఎట్టి పరిస్థితులను పేరు రాకూడదు అని అన్నాడు. మేబీ ఈ పాయింట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేబీ ఎప్పుడైతే కళ్యాణ్ అక్కడ ఈ పాయింట్ చెప్పాడో సాటర్డే ఎపిసోడ్లో బ్యాచ్ అనగానే ఇట్లా అనేది వచ్చిందో, గ్రూప్ అని రాకూడదని సోనియా మైండ్లో ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో, అందుకనే ఎలిమినేషన్ రౌండ్లో నూకరాజు గారు తప్పించి వాళ్ళిద్దరు ఆడాలి, నటరాజ్ మాస్టర్ గారు అంజలి పవన్ గారు ఆడాలి పెట్టుంటారు. అదర్వైజ్ వీళ్ళకున్న బాండింగ్ వాళ్ళు పెట్టుండొచ్చు, బట్ స్టిల్ పెట్టలేదంటే నాకు అనిపించింది. నీతు గారు భాను నిన్న ఎక్కువ వదిలేశాడు డైలాగు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కళ్యాణ్కి నీతు గారు చెప్తున్నారు, కళ్యాణ్ నాకు నచ్చలే అని చెప్తూ. సో నిన్న కూడా జరిగింది ప్యారడైజ్లో, ఈయన వాష్రూమ్లో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నారంట ప్యారడైజ్కి వచ్చేస్తామంటే ఇప్పుడే షిఫ్ట్ అయిపోదాం అనగానే అయిపోయింది. ఆయన ఏం మళ్ళీ ఆయన మాట్లాడుకున్నారు, ఏదో వినేసారని చెప్తాను, షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను అంతే. మిగతా వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ అవుతాం కదా, సో నేనైతే ఎలా ఉంటాను అని చెప్పి కళ్యాణ్ కరెక్టే. ఇక్కడ ఒకసారి ఉన్న తర్వాత మిగతా వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ అవుతుందంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోదాం అనుకున్నప్పుడు నేను ఎందుకు ఉంటా. సో యాజ్ అ పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మనకి. సో కళ్యాణ్ కరెక్ట్ వెళ్ళిపోండి, మీరు విన్నాను మిగతా వాళ్ళందరూ బోర్డు వచ్చిన తర్వాత చూద్దామన్నా సరే వాళ్ళు అనుకున్నప్పుడు ఎందుకున్నా అందుకే షిఫ్ట్ అయిపోయానని చెప్పాడు. నెక్స్ట్ భాను, నటరాజ్ మాస్టర్ నాట్ విల్లింగ్ టు షిఫ్ట్ ద రూమ్, డామ్ రూమ్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, లీడర్ బోర్డు వచ్చాక చేద్దామని చెప్పి అప్పుడు చూద్దాం ఆయన షిఫ్ట్ అవుట్ అయిందంతా అనుకుంటున్నారు. జానీ గారు ఏమో లాస్ట్ ఉన్న ముగ్గురు షిఫ్ట్ అంటే వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ కూర్చొని మాట్లాడారు, ముగ్గురు వెళ్ళాలి కదా, అంతే కదా ప్రాసెస్ అంటే. ఆయన డామ్ రూమ్లో ఉండను అంటే, ఒకవేళ ఆయన ఉండనంటే ఎలిమినేషన్ సర్వైవ్ అయినా అంటే బాటమ్ 3లోనే ఆయన ముందు వచ్చాడు ఇక్కడ బయటికి నూకరాజు గారు. మన నూకరాజు కూడా కావాలంటాడుగా రూము, చూడాలి ఏం జరిగింది ఏంటి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆ వర్క్స్ అసైన్ చేయాలి, సో నటరాజ్ మాస్టర్కి అసైన్ చేయండి అన్నట్టు శివ్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రానాలు చెప్పండి అని చెప్పి శివ్ కూడా మైండ్లో ఉంది. నటరాజ్ మాస్టర్ గారు తవ్వటం ఎక్కువ క్యారీ చేస్తే శివ్ కూడా ప్రమాదమే. బట్ ఎనీవే వాళ్ళు ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోయినట్టున్నాను అది తెలిసి. సో క్యారీ చేస్తాను శివ్ కూడా కోపం నటరాజ్ మాస్టర్ మీద, తన గేమ్ దగ్గర కరెక్ట్ కాదు. నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారి నటరాజ్ గారు ఏది పడితే అది ఆడేయాలి, దాన్నే స్ట్రాటజీ అనాలి. అలా ఏదో చేసేద్దాం,
దెబ్బ ఏదైనా జరిగితే తర్వాత సారీ చెప్పుకుందాం అని చెప్పి ఇవన్నీ మాటలు కరెక్ట్. ఏది పడితే అది స్ట్రాటజీ ఓకే, ఏదైనా తగిలితే తర్వాత సారీ చెప్పుకుందాం అంటే ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసుకొని టాస్క్ ఏదైతే కావాలని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎవరి మీద ఫిజికల్గా అయ్యామనుకోండి, అది టాస్క్లో ఏదో 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 పిక్ చేస్తా, రోజు పిక్ చేస్తా, దానివల్ల తగిలితే ఓకే. కానీ నువ్వు గుద్దడమైన బుల్ అని చెప్పి గుద్దుకుండా పిక్ చేసుకుంటే వెళ్తానంటే అది రాంగ్ అవుతుంది. చూడాలి ఏం చేస్తారు ఏంటని చెప్పి అని మనం అనుకోవటమే కానీ. ఇంకా కళ్యాణ్ భాను ఇలా చెయ్యెత్తి గట్టి కరుస్తుంటే ఇమీడియట్గా అన్నా లేదా. సో కళ్యాణ్ భాను వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారని చెప్పుకున్నాడు. సో అంజలి గారేమో మరి భాను అనేది ఉంటే అలా మాట్లాడద్దని చెప్పి నువ్వు అక్కడే చెప్పు ఉండాలి కదా అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ జాను, అసలు జానుతో మాటలు లేవు అనుకుంటా ఆయనకి. సో నాకు అసలు ఆవిడకి మాటలు లేవు, ఆమె పెద్ద మాటలు మాట్లాడింది. జాను గారు ఏంటంటే ఆ రోజు స్ప్లిట్ అండ్ స్టీల్ జరిగినప్పుడు బయట కూడా మేము ఎట్లాగే మోసపోయాం, భానుకి అలవాటు ఇలా మోసపోవటం అది అని చెప్పి నేను తీసుకోలేకపోతున్నా. సో అసలు నేను ఎప్పటికీ చెప్తున్నా, నేను కాన్షియస్గా లేను, స్ప్లిట్ తీసుకోలేదు, స్టీల్ తీసుకోలేదు, నేను కాన్షియస్గా ఉంటే ఇప్పుడు చెప్తాను నేను స్ప్లిట్టే తీసుకునేవాడిని అని చెప్పి. మరి ఇంకా పంచాయతీలు తేలినట్లేదు. బట్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కాబట్టి జాను భాను ఇది క్యారీ చేస్తే వాళ్ళకి నష్టం, చేయకూడదు, తప్పది. సో ఇది ప్యాచ్ ఆ విషయం వదిలేసుకుంటే మంచిది. నెక్స్ట్ లీడర్ బోర్డు వచ్చింది. బాటమ్ 3లో నోకరాజు గారు, నోకరాజు ఆశ, పవన్ అంజలి గారు, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు ఉన్నారు. నటరాజ్ గారు ఎస్టర్డే నేను చెప్పాను డామ్ రూమ్కి వెళ్ళాలని, నెంబర్ 6లో ఉంటాను, బట్ కొత్త కప్పులు వచ్చారు కాబట్టి దాని పరంగా నేను డామ్ రూమ్లో ఉంటాను, నాకేం టెన్షన్ లేదు అని చెప్పి ప్రేమగురు గారికి చెప్పారు. అంటే నేను ఉంటాను, ఇంకా అవసరం లేదని చెప్పి. నెక్స్ట్ సేవకులుగా ఎవరిని ఎంచుకోవాలి అన్న దగ్గర పెద్ద రచ్చే జరిగింది అయ్యా, మామూలు రచ్చ కాదు. ఇవన్నీ నేను చదివితే ఇప్పుడు చాలా పెద్దదవుతుంది, నేను సింపుల్గా తేలుద్దాం అనుకున్నాను. వీళ్ళు సేవకులుగా నటరాజ్ మాస్టర్ గారిని పెట్టుకుందాం అంటే నటరాజ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ సింపుల్గా ఇది ఆలోచనలో ఒకసారి ఒక్క నిమిషం. ఓహో అసలు చదువు నేను మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా. సేవకులు పాజిటివ్ నోట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాస్టర్ నీతిగా అనుకుంటున్నాం అంటే నటరాజ్ మాస్టర్ గారు 100% చేస్తా, బట్ తర్వాత ఇబ్బంది పడద్దు, నా స్టైల్ వేరేలా ఉంటుంది. నా స్టైల్ వేరేలా ఉంటుంది అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు అది బెదిరింపు కదా. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి వేరేగా వేసుకున్నారు, దీనికి ఆయన స్ట్రాటజీ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఆయన రైటే, నేను చేయకూడదు అనుకున్నప్పుడు రైటే. కానీ అక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే నటరాజ్ మాస్టర్ గారికి నీతి గారికి గ్యాప్ వచ్చింది. ఇక్కడ నేను నటరాజ్ మాస్టర్ గారిని తప్పు పట్టినాం, చేయకూడదు అనుకున్నా, దానికి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పారు ఆయన. రీజన్ కూడా నాకు కరెక్ట్గా అనిపించింది. ఏంటి, ఇప్పుడు మనం సేవకులుగా చేసుకుంటూ వెళ్ళిపోతే టాస్కుల దగ్గర ఇబ్బంది పడతాం అని చెప్పి. ఈవెన్ శివుదేది ఎగ్జాంపుల్ చెప్పారు, నోకరాజ్ ఎట్లా తీసుకురమ్మన్నాడు, నోకరాజ్ ఎట్లా అలాగే శివు దూరిపోయాడు, నాకు అది అర్థం కాలేదు. కానీ బట్ ఇక్కడ స్ట్రెయిన్ అయిపోతాం అన్న పాయింట్ కరెక్టే అయింది, ఆయన స్ట్రాటజీ రైటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీతు గారికి ఉన్న అండర్స్టాండింగ్ వేరే, నటరాజ్ గారికి ఉన్న అండర్స్టాండింగ్ వేరే, అది ప్రాబ్లం. సో ఆయన అది రివెంజ్ అని చెప్పి బయటకు అనేసాడు. నీతు గారేమో సేవకులుగా చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే జానుబాని, 2 రీజన్స్. ఒకటి జానుబాని గారు నెగిటివ్ అవుతారని వాళ్ళకి ఉల్టా సీదేదని చెప్తే, 2 వీళ్ళకి హౌస్ పాయింట్స్ వస్తాయి. ఆవిడ స్ట్రాటజీ రైటే, ఆయన స్ట్రాటజీ కూడా రైటే. కానీ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేసుకోవాలి. 1-2 సార్లు డిస్కస్ చేసుకున్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిస్ అయింది ఇద్దరిలో. ఇక్కడ క్లియర్ కట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. అది ఎంతవరకు దారితీస్తుందంటే ఒక చోట రివెంజ్ అన్నప్పుడు ఇక్కడ ఆయన ఏమంటారంటే మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్తారు. ఒక నిమిషం అండి, వెళ్ళొద్దు. నేను ఎత్తుక్కుంటా, ఒక్క నిమిషం. జానుబాని గారు మీ స్టైల్ మాకు వద్దండి, మీరు ఏదో స్టైల్ అంటున్నారు మాకు వద్దు, సో మాస్టర్ని ఎంచుకో మేము అన్నట్టు చెప్తా అంటున్నారు. అక్కడ ఏమైందంటే నెక్స్ట్ ఈ వారం గెలాలి మనం అయ్యని చెప్పి ఆవిడకి చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత నీతు గారు పాయింట్స్ పోతే నీకు అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటే నటరాజ్ గారు పెద్ద వచ్చేది ఏమీ లేదులే అయ్యని చెప్తుంటే అలాగే నేను గివ్ అప్ ఇవ్వలేదు అది అని చెప్తుంటే ఒక నిమిషం అని చెప్పి ఆయన మేము చేస్తామని చెప్పి ఆవిడ ఎత్తుంటే మాస్టర్ గారు ఏమన్నారంటే షటప్ యువర్ మౌత్, షటప్ అని చెప్పి ఆవిడ అన్నారు. ఇప్పుడు నీతి గారికి ఇప్పుడు అర్థమైనా ఉన్నారు యాక్చువల్గా బ్రిట్టో గారి నుంచి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, సంజయ్ గారిని ఇట్టాగే అలా షటప్ అనాలని చెప్పి. ఇదే నా కంట్రోల్లో పెట్టుకోవటం అంటే వైఫ్ని, నలుగురిలో భార్యని షటప్ అంటావా? ఇది రైట్ బిహేవియరా? ఇందులో మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏముంది? మీ ఇద్దరి మధ్యలో ఒక పాయింట్ 2 సార్లు డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా దానికి ప్రాపర్గా ఇక్కడ సెటప్ చేసుకోలేకపోయారు, కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు. మీరు బాండ్ క్రెడిట్స్ వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం అన్నట్టు మీరున్నారు, ఆయన నేను ఆడొద్దు నేను బయట టాస్క్ వెళ్ళాలని ఆయన ఉన్నారు. ఎవరి ప్లేస్లో వాళ్ళు రైట్ ఉన్నారు కానీ 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఇక్కడ కామన్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ అందరి ముందు షటప్ అనుకుంటూ వచ్చారు. అంజలి గారు షాక్ అవుతారు షటప్ అనగానే. కానీ ఇప్పుడు నేను నీతి గారు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి బిహేవియర్ బ్రిట్టో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి కాదు కదా. ఇప్పుడు ఆయన మరి మంచిగా ఉన్నట్టు కదా వాళ్ళ ఆవిడ చేసేదాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఆయన లోపల విడిగా చెప్తున్నారు, మనం అలా సెలబ్రేట్ చేసుకోవద్దు, వద్దు ఆగు, నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు నా నుంచి, ఇట్లాంటివి ఎందుకు నువ్వు గేమ్ అని వెళ్ళిపోతున్నావు, వదిలేసి ఇట్లాంటివి మనం చూస్తున్నాం. ఆవిడ చూడలేదు అన్ఫార్చునేట్లీ. అర్థం అవ్వాలి కంట్రోల్లో పెట్టడం అంటే ఏంటి, ఇది ఎట్ట కంట్రోల్లో పెట్టాలా మొగుడు పిల్లాన్ని
నలుగురిలో కాదు కదా, ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. సరే, నాకైతే ఎండ్ ఆఫ్ ద డే నటరాజ్ మాస్టర్ గారు అట్లా నీతు గారిని షటప్ అని అలా అందరి ముందు అంటాం నచ్చలా. ఆయన స్ట్రాటజీ ఏంటో ఆయన చెప్పారు, అది కన్విన్స్ చేసుకొని ఆవిడతో పెట్టుకోవడం, లేదంటే ఆవిడ స్ట్రాటజీకి ఆయన కన్విన్స్ అవ్వాలి, కానీ నాకు నచ్చలేదు అది ఎండ్ ఆఫ్ ద డే. ఎనీవే, సో పాజిటివ్ ట్యాగ్ ఏం లేదు, 100% ఇది రివెంజ్ అని మాస్టర్ గారు ఉన్నారు. జానీ గారు ఏమో లేదు సో వద్దు మాకు, ఇంకా మీరు సేవకులుగా వద్దు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మేమేమి 10 మందికి వెళ్ళి ఇలా మాస్టర్ గారు అలా అని చెప్పలేదు, మేము ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంటే భాను గారు మేము చేయలేదంటే నేను చెప్తా, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తే. ఇది వీకెండ్లో రావాల్సిన మ్యాటర్, ఇది స్కిప్ అయిపోయింది. నటరాజ్ మాస్టర్ గారు జానీ భాను గారికి మెయిన్ రీజన్ అక్కడ అడుకోవడమే కాదు, నీతు గారు ఒకటి చెప్పారు, ఒకటి విన్నారు, అది నోకరాజ్ దగ్గర నుంచి విన్నాడు, లేదంటే కళ్యాణ్ దగ్గర నుంచి విన్నారు నాకు తెలిసి, అది చెప్పారు అందరికీ. మరి కళ్యాణ్ నిజంగా భాను అలా అన్నాడా, మాస్టర్ గారు ఇట్లా కొన్ని మాటలు ఆ బోర్డు దగ్గర అనుకున్న మాటలు వీళ్ళు అలా కమ్యూనికేట్ అయ్యి అది వీకెండ్లో తేలిపోయి ఉంటే ఈరోజు ఈ గొడవ ఉండేది కాదు. బట్ వీకెండ్లో కావాలని తేల్చి ఉంటారు, ఈ గొడవ కంటిన్యూ చేయాలని వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటారండి, వేరే విషయం. నేను చెప్పాల్సిన ప్లేస్లో చెప్తాను, ఏంటి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాల్సిన ప్లేస్లో చెప్తున్నారు. నీతు గారు భాను నువ్వు చెప్పే విధానం కరెక్ట్ కాదు కదా, కెమెరాలు దానికోసం నీతు రెడ్డి గారు బాగానే అడిగారు. అంటే ఇక్కడ భాను ఏం చెప్తాడంటే, మేడం ఒక్క నిమిషం మేడం మీరు ఏనండి, మాస్టర్ మమ్మల్ని ఇలా చూస్తూ లిటరల్గా టార్చర్ చేశారు, ఇలా చూడటం రైట్ అని చెప్పి. సో దీనివల్ల కెమెరాలో వర్డ్ వచ్చింది. అది అప్పుడు నాకు భాను కరెక్ట్ అనిపించింది. ఎందుకు వచ్చింది అనుకున్నా, జస్ట్ అందరిని అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మరీ చూడడం టార్చరే కదా. నటరాజ్ మాస్టర్ నేను చూడలేదు అనలేదు, ఏమన్నారంటే చూశానని చెప్పుకున్నారు. మేమైనా ఎనిమిటీ చేసామా, మేము పాజిటివ్ పీపులే, నెగిటివ్ కాదు, అర్థం చేసుకోండి మాస్టర్ అని చెప్తే, పాజిటివ్ కాబట్టి డిజర్వ్డ్ అని రాసావు, అటు ఇటు డిజర్వ్డ్ అని రాసావు, మళ్ళీ చిరిపేద్దాం ట్రై చేసావు, వల్ల కాలేదని చెప్పి. ఏం డిజర్వ్డ్ ఇది కూడా నాకు అర్థం కాలేదు, ఎక్కడ డిజర్వ్డ్ ఏం రాశారని చెప్పి. మీరు అన్ని ఊజ్ చేసుకోండి, భాను గారు అన్ని ఊజ్ చేసుకోండి, నేను అక్కడ ఏం రాశాను అనుకో మీరే ఊజ్ చేసుకోండి. మాస్టర్ గారిలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఇది, ఆయన ఊహలు ఎక్కువ, అవతలాడు ఏం రాశాడు అని చెప్పి ఈయన ఊహించుకుంటారు. ఊహించుకోవడం కాదు, మాస్టర్ గారు 100% రైట్ అని బిలీవ్ చేస్తారు, 50% కాదు 100% రైట్ అని బిలీవ్ చేస్తారు. అక్కడ మాస్టర్ గారు దబ్బడిపోద్ది ఎప్పుడు. సరే నీతి గారు స్టిల్ మాకు ఇవ్వండి అంటే జానీ గారు వద్దక్క అన్నారు. దీని తర్వాత ఇక్కడ రూల్ బుక్ గురించి మాట్లాడారు మాస్టర్ గారు, మీరే రూల్ బుక్ ఫాలో అవ్వట్లేదు, ఇప్పుడు రూల్స్ గురించి మీరు సడన్గా గోల్డెన్ కప్ అయ్యేపాటికి రూల్ బుక్ కోసం గుర్తొచ్చేసింది అది అంటే సారీ చెప్పాడు. ఆయన నాకెందుకు సారీ చెప్తాను, ఆయనకి ఎందుకు సారీ చెప్తారు, ప్రేమ గురికి చెప్పాలి. సో ప్రేమ గురికి చెప్పారు, ఇంకోసారి చేయమని చెప్పి మంచి విషయమే, అది ఓకే. దాని తర్వాత నెక్స్ట్ శివ వచ్చాడు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్ని నటరాజ్ మాస్టర్ చెప్తాను, పర్సనల్గా క్యారీ చేస్తాను, శివ కూడా చేయకూడదు. నెక్స్ట్ సంధ్య గారికి ఇద్దాం అనుకుంటే సంధ్య గారి నుంచి మధ్యలో మాట్లాడారు, నీతు గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు, మాట్లాడింది అయ్యా అనేది అన్నారు. సంధ్య గారికి నీతు గారికి పడింది మధ్యలో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీతు గారు అంటే వాళ్ళ సంధ్య గారి పేరు చెప్పారు కాబట్టి సంధ్య గారు మాట్లాడారు, తప్పులేదు. చివరికి సంధ్య గారు తీసేసుకున్నారన్నమాట, వాళ్ళ సంధ్య గారిని వాళ్ళు ఇలి చేశారు. సంధ్య గారు పాజిటివ్గా అనుకున్నారు, మాస్టర్ గారు రివెంజ్ అని ఇది వాడే స్టైల్ అన్నారు కాబట్టి దే డోంట్ వాంట్ గివ్ ఇట్ టు యూ, అంటే ఆవిడ కావాలి అది, సో అందుకని వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు అనగానే నీతు గారితో గొడవ అయింది అని చెప్పింది. నోకరాజు లేచి బాబు ఫైనల్ డెసిషన్ చెప్పండి, ఎపిసోడ్ లెంత్ బాగానే కుదిరింది అనగానే భాను గారు ఫైనల్ డెసిషన్ సంధ్య అని బిట్టు అంతే, క్లాప్స్ కొట్టండి అని చెప్పి సంధ్య గారు క్లాప్స్ కొట్టాలంట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పనులు చెప్పారు, ఫుడ్ డ్రాయింగ్ అని ఫస్ట్ పెట్టేయాలి బ్లా అని. నెక్స్ట్ లీడర్ బోర్డ్ ప్రకారం షిఫ్ట్ అవ్వాలంటే నోకరాజు అప్పీల్ చేసుకున్నాడు, వాళ్ళు కొత్తగా వచ్చారు బట్ మీ అక్కడ ఛాలెంజెస్ అన్నాడు, వాళ్ళు ఏదో ఛాలెంజ్ ఆడొచ్చింది, వాళ్ళు రూమ్ డిజర్వ్ చేస్తే ఓకే, కొత్తగా వచ్చారు కాబట్టి డామ్ రూమ్ ఇవ్వాలి అంటే ఈయన ఏం చెప్పారంటే మనకు ఫస్ట్ నుంచి తెలుసు, భాను కూడా మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ నుంచి తెలుసు మనం మెంటల్గా ఫిక్స్ అయినాం బాటమ్ 3 అది అని చెప్పి, సో అందుకోసం వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇద్దాం అనుకున్నాను అన్నాడు. ఓకే, నోకరాజు ఆడడం రైటే, వీళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా అక్కడ రైటే, ఇందులో ఏమి కాంప్లికేషన్స్ ఏమి లేవు. సోనియా గారు మీరు నటరాజ్ మాస్టర్ని ఎందుకు పెట్టుకోవాలి సేవకులుగా, మీరు తప్పు చేశారు అని చెప్పి ఇక్కడ జాను బానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సోనియా పాయింట్ రైటే, వీళ్ళ పాయింట్ రైటే. హరీష్ గారు ఎందుకు నోకరాజ్ హరీష్ ఎందుకు పెట్టుకున్నాడు, సో నిజంగానే దట్ ఈస్ ద గేమ్, అంటే వాళ్ళ పేరు చూడాలనుకున్నా సరే దట్ ఈస్ ద గేమ్. ఇక్కడ సేవ చేయడానికి కాదు, వాళ్ళు ఏంటి అన్నది బయటకు వస్తుంది. సేవలు చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా కరెక్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏంటి అన్నది బయటకు తెలిసిద్ది. అంటే వాళ్ళు చేయరు కదా ఎలాగో అంటే చేయకపోతే తెలిసిద్ది కదా అన్నప్పుడు మాకు ఎవరిని ఎక్స్పోజ్ చేసి ఏమీ చేయాలని లేదు అన్నట్టు అనమాట. మాకు అదేం అవసరం లేదు, ఇంట్లో పనులు సరిగ్గా అయితే చాలా అన్న పాయింట్లో వీళ్ళు ఉన్నారు. సోనియా రైటే, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రైటే. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఇలానే చూస్తున్నాడంటే రేపు నన్ను పెట్టుకుంటే కూడా అలానే చూస్తా అన్నట్టు చెప్తున్నారు. ఇంకా అదే ఉంటుంది టార్చ్, ఇప్పుడు వాళ్ళు రైటే కదా ఎందుకు పెట్టుకోవాలి ఇంకా, సో హంటింగ్లానే ఉంటుంది అలా చూస్తాయని చెప్తున్నారు అనమాట. ఒక గేమ్ కాదు, ఒక ఇదనే కాదు, నేను చాలా చూసాను, 100 పాయింట్లు ఇస్తా కావాలంటే. రేపు వాళ్ళకి మోషన్స్ అయ్యా అనుకో, నన్ను అంటారు మాస్టర్ ఏదో చేశాడంటారు, ఛాలెంజ్ ఇంపార్టెంట్, ఆ టైంలో అది తీసుకురావాలి మళ్ళీ ఫెయిల్ అవుతాం, సో వెళ్ళిపోమంటారు ఛాలెంజ్ టైంలో అన్నట్టు చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఛాలెంజ్లో సేవకులు యూజ్ చేసుకుంటున్నారు అన్నది మనకు క్లారిటీ లేదు. శ్రీముఖిగానే వీకెండ్ జడ్జెస్గానే ఇవ్వాలి దీని మీద క్లారిటీ. ఒకవేళ అలా చేస్తే కనుక సేవకులు రాంగ్గా యూజ్ చేసుకుంటున్నట్టు ఆ గోల్డెన్ కప్పులు కూడా అడగాలి, క్వశ్చన్ చేయాలి కదా. నేను జడ్జెస్ ముందే అయితే నోకరాజు మాస్టర్ గారిని చెప్తాను, జడ్జెస్ ముందు మాట్లాడతా 100 పాయింట్స్ ఉన్నాయి తీస్తాను, ఆ గేమ్ ఆడుతుంది
నీతి గారు అంటున్నారు ఆమె గేమ్ ఆడటం తెలియదు, నేను నేర్పిద్దామంటే ఆవిడ నేర్చుకోవట్లేదు, ప్రాక్టికల్గా ఉన్నదే చూస్తుందని చెప్పి. అంటే ఈయనేంటి ఆ టాస్క్ సేవకులు చేస్తే టాస్క్ ఆడలేమని, ఆవిడేంటి బాగా ఎంత మనం చెప్పుకుని పోయింది రిపీట్ అవసరం లేదండి. నీతి గారు ఏమంటారంటే వెంటనే లేదు నేను ఏం చెప్పినా, ఏంటంటే నేను గేమ్స్ కొట్టాక మాట్లాడతా, నాకు ఇప్పుడు అర్హత లేదు, నేను అర్హత కూలిపోయా, నేను 2 గేమ్లు కొట్టాక అప్పుడు చెప్తా అని చెప్పారు. మంచి మోటివేషనే, చూద్దాం ఏం చేస్తారన్నది. నెక్స్ట్ నీతి గారు ఆడేదాకా నేను ఆయనకి ఏం అడ్డుపడను, మాట నిట్రాజు వస్తారు అంజలి గారు చెప్తుంటే మాటలు పడేయద్దు అంటున్నా, అంటే ఏం పడేసానంటే రివెంజ్ అనే వర్డ్ రాంగ్, మరి ఆయన అది నా స్ట్రాటజీ, నేను కరెక్ట్గానే వాడని అనుకున్నారు, అది అక్కడే యూజ్ చేయాలి అని చెప్పి మాస్టర్ గారు కరెక్టే స్ట్రాటజీ, ఆవిడది కరెక్ట్, ఇద్దరిది కరెక్ట్, తప్పడానికి లేదు. అంజలి గారు లేదు కంట్రోల్ అవుతున్నానంటే నటరాజు గారు నీ మొగుడు 100 మందికి సమాధానం చెప్పాడు, 3 వారాలు ఏం మాట్లాడలేదు, 4వ వారంలో క్లారిటీగా మాట్లాడుతున్నా సరేనా. నీతి గారు వర్డ్ వదలకుండా నువ్వు ఏదైనా మాట్లాడు, ఏ వర్డ్స్ అయినా సరే, నటరాజు పాజిటివ్ అన్నది కరెక్టా అని చెప్పి అక్కడ కూడా బాగున్నది. మీరేం చేయొద్దు, మీరు చేయని అంటున్నారు కదా, ఓకే ఇక్కడ పాయింట్ ఉంది, సారీ మర్చిపోయా, బాను మీరు చేయొద్దు అంటున్నారు కరెక్ట్ కదా, కొంచెం ట్విస్ట్ చేసాడు, ట్రై చేసాడు, రాంగ్ అగైన్, పాజిటివ్గా తీసుకోవట్లేదు అన్నది ఒకటి, మీరు చేయను అన్నారు కదా నేను చేయను అల్లా అని అన్నారు నటరాజు మాస్టర్ గారు, చేయను అనలేదు ఆయన, ఈయన కొంచెం ట్విస్ట్ ఇచ్చాడు అనమాట, రాంగ్ అది. ఇప్పుడు ఏమవుతుందంటే నీతి గారు అంటారు అందరి దగ్గర వాళ్ళు పాజిటివ్ మంచిగా అయిపోతున్నారు, మన ఇది అయిపోతున్నాం అంటే అంజలి గారు అంటారు మరే మంచిగా ఎన్ని లేవు, గేమ్ ఆడు పాయింట్లు కొట్టు అంతే అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ వాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మీ పార్ట్నర్ నుంచి మీరు ఏం రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి పెట్టారనమాట. ఇది వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఆ వాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు, మీ పార్ట్నర్లో మీరు ఎలాంటి ఒక 2 రెస్పాన్సిబిలిటీస్ రాయాలి, అక్కడ వాళ్ళలో ఉన్నాయి, అవి లేనివి రాయాలంటే ఏదైనా రాసుకోవచ్చు. సరదాగా జరిగింది, కొన్ని మామూలుగా జరిగినాయి, పెద్ద ఏం లేదు. నేను కూడా కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటాను, చూసాను, మళ్ళీ చూస్తా ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పి తొందరగా వచ్చి చెప్తున్నాను అనమాట. అంతే, చలో మళ్ళీ కలుద్దాం, రేపు మార్నింగ్ తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.